శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు బిఎంకే ఆస్ట్రో నిమాల ఛానల్. మేషరాశి వారికి ఆశ్లేష నక్షత్రంలో ఈ యొక్క గురుగ్రహ సంచారం కర్కాటక రాశిలో ఆగస్టు 19 నుండి అక్టోబర్ 31 వరకు కూడా 74 రోజుల విశేష ఫలితాలు అందుకోబోతున్నారు ఈ యొక్క మేషరాశి వారు. మేషరాశి వారికి 2026లో అత్యంత ముఖ్యమైన గ్రహ సంచారంలో ఒకటి జరగబోతుందండి. ఇల్లు లేదా భూమి కొనాలనుకుంటున్నారా? ఏదైనా కొత్త వాహనం మీరు తీసుకోవాలని ప్రయత్నిస్తూ ఉన్నారా? ఉద్యోగంలో ప్రమోషన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారా? విదేశీ ప్రయాణం, వీసా లేదా పిఆర్ ప్రయత్నాల్లో మీరైతే ఉన్నారా? అయితే ఆగస్టు 19 నుండి 31 అక్టోబర్ వరకు కూడా ఉండబోయే ఈ 74 రోజులు మీ జీవితంలో చాలా కీలకమైన కాలంగా మారే అవకాశం బలంగా ఉందండి. మారవచ్చు కూడా. ఎందుకంటే జ్ఞానానికి కారకుడైన గురుగ్రహం అత్యంత రహస్యమైన ఆశ్లేష నక్షత్రంలో సంచారం చేయబోతున్నారు. అంటే గురువు బుధ నక్షత్రం మీద సంచారం చేయబోతున్నారు కర్కాటకంలో. కానీ ఈ సంచారం కేవలం శుభ ఫలితాలను మాత్రమే ఇవ్వదండి. సరైన నిర్ణయం తీసుకుంటే అభివృద్ధి, అనుమానం, తొందరపాటు, నిర్లక్ష్యంతో కనుక వ్యవహరిస్తే అవకాశాలు చేచారే పరిస్థితి కూడా ఉంటుందన్నమాట. మరి ఈ 74 రోజుల్లో మేషరాశి వారికి ఏ రంగంలో అభివృద్ధి కలుగుతుంది, ఏ తేదీలలో ఏ పనులు చేయాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, సో ఇవన్నీ కూడా మనం ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. సో చివరిదాకా చూడగలరు, నచ్చితే లైక్ చేయగలరండి. అసలు ఈ సంచారం ఎందుకు ముఖ్యమైందయ్యా? ఈ గోచార సంచారం అంటే 2026 ఆగస్టు 19 తేదీన గురుగ్రహం కర్కాటక రాశిలోని ఆశ్లేష నక్షత్రంలోకి ప్రవేశిస్తారు. అక్టోబర్ 31 వరకు ఈ నక్షత్రం మీదనే వారు సంచారం చేయబోతున్నారండి. ఆశ్లేష నక్షత్రం కర్కాటక రాశిలోని చివరి 13 డిగ్రీల 20 నిమిషాల విస్తీర్ణంలో ఉంటుందండి. మేషరాశి నుండి కర్కాటక రాశి అనేది 4వ స్థానం అవుతుంది. అందువల్ల గురుగ్రహం మేషరాశి వారికి 4వ ఇంటి ఫలితాలను ప్రధానంగా ప్రభావితం చేస్తారు. 4 అంటే 4వ స్థానం అంటే ఇల్లు, భూమి, స్థిరాస్తులు, వాహనాలు, మదర్ హెల్త్ అంటే తల్లిగారి ఆరోగ్యం, కుటుంబ సౌఖ్యం, విద్య, వ్యవసాయం కూడా వస్తుంది. 4వ స్థానం కర్కాటకం కూడా జలస్థానం కదా, వ్యవసాయం కూడా అవుతుంది. మానసిక ప్రశాంతత అవుతుంది. 4వ స్థానం అంటే జన్మస్థలం మరియు మాతృభూమి. ఈ యొక్క గురుగ్రహం కర్కాటక రాశిలో ఉచ్చస్థితిలో ఉంటారండి. అందువల్ల సహజంగా గురువు ఇచ్చే జ్ఞానం, రక్షణ, విస్తరణ, గౌరవం వంటి ఫలితాలు బలపడబోతున్నాయని చెప్పాలి. అయితే గురువు సంచరిస్తున్న ఈ యొక్క ఆశ్లేష నక్షత్రానికి అధిపతి బుధుడు అంటే మెర్క్యూరీ. మేషరాశి వారికి మరియు మేష లగ్నం వారికి బుధుడు 3 మరియు 6వ స్థానాలకు ఆధిపత్యం వహిస్తారు. అందువల్ల గురుగ్రహం ఈ యొక్క ఇచ్చే అవకాశాలతో పాటుగా పోటీ, అప్పులు, పత్రాలు, కోర్టు వ్యవహారాలు, కమ్యూనికేషన్, ఆరోగ్య, క్రమశిక్షణ వంటి అంశాలు కూడా యాక్టివేట్ అవుతాయి అని చెప్పవచ్చు. అసలు ఆశ్లేష నక్షత్రం యొక్క అసలు స్వభావం ఏంటి అంటే, ఆశ్లేష నక్షత్రానికి చుట్టుకొని ఉన్న సర్పం గుర్తుగా ఉంటుందండి. ఈ నక్షత్రానికి నాగదేవతలు అధిదేవతలు. బుధుడు నక్షత్రాధిపతి. సర్పం తొందరగా స్పందించదు, ముందుగా పరిస్థితిని గమనిస్తుంది. సరైన సమయం వచ్చే వరకు నిశ్శబ్దంగా ఉంటుందండి. సమయం వచ్చినప్పుడు చాలా వేగంగా స్పందిస్తుంది అన్నమాట. అందువల్ల ఆశ్లేష నక్షత్రం మనకు 3 ముఖ్యమైన లక్షణాలను ఇస్తుందండి. అదేంటయ్యానంటే, మొదటిది లోతైన ఆలోచన, డీప్ థింకింగ్ ఇస్తుంది. రెండవది వ్యూహాత్మకంగా వ్యవహరించే శక్తిని కలిగిస్తుంది. మూడవది మధ్యలో నిలిచిపోయిన పనులను పూర్తి చేసే సామర్థ్యాన్ని ఇస్తుందని చెప్పవచ్చు. గురుగ్రహం జ్ఞానం, అదేవిధంగా బుధుడు తెలివితేటలు, ఆశ్లేష నక్షత్రంలోని వ్యూహాత్మకమైన శక్తి, ఈ 3 కలిసినప్పుడు మేషరాశి వారు క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం కనుగొనబోతారు. మరి ఇంతకాలం అంటే చాలా కాలంగా పెండింగ్లో ఉన్న స్థల వివాదం కావచ్చు, ఇంటి నిర్మాణం కావచ్చు, బ్యాంకులో రావాల్సిన రుణాలు కావచ్చు, ఉద్యోగ సమస్య కావచ్చు, లేదా కుటుంబ సమస్యకు పరిష్కారం లభించే అవకాశం ఉంటుంది అని చెప్పవచ్చు. అయితే ఆశ్లేష నక్షత్రానికి ప్రతికూల స్వభావం కూడా ఉంటుందండి. నోట్ దిస్ పాయింట్. అంటే 2 గుర్తుపెట్టుకోవాలి. పాజిటివ్స్ ఉంటాయి, నెగిటివ్స్ ఉంటాయి కదా. మరి ప్రతి ఒక్కరిని అనుమానించటము, చిన్న చిన్న విషయాన్ని ఎక్కువగా ఆలోచించటము, ఇతరుల మాటల్లో రహస్య అర్థాలను వెతకటము, మనసులో కోపాన్ని దాచుకోవటం, అదేవిధంగా వ్యక్తిగత విషయాలను అనుకోకుండా బయటపడడం. కాబట్టి ఈ కాలంలో మేషరాశి వారు కాస్త తెలివిగా ఉండాలండి. కానీ ప్రతి ఒక్కరిపైన అనుమానం అనేది పెంచుకోకూడదు. మరి ఈ గురు గోచారం ఆశ్లేష నక్షత్రం మీద గోచారం చెందుతూ ఉంటారు కాబట్టి, సో ప్రధాన రంగాల మీద ఎలాంటి ప్రభావం ఉంటుంది అంటే, గురుగ్రహం 4వ స్థానం యొక్క ఫలితాలు ఇస్తారు. ఎందుకంటే 4వ స్థానంలో కర్కాటకంలో ఉన్నారు కాబట్టి ఇల్లు, భూమి, వాహనం మరియు కుటుంబానికి సంబంధమైన విషయాలు ప్రధానంగా ముందుకు వస్తాయి. సో ఇందాక కూడా చెప్పుకున్నానండి. అంటే చాలా కాలంగా ఇల్లు కొనాలని ప్రయత్నిస్తున్న వారికి
అనుకూలమైన అవకాశాలు రావచ్చు. ఇంతకుముందు ఎందుకు రాలేదయ్యా, జూన్ 2వ తారీఖున వచ్చారు కదా అని అంటే, వచ్చారు. అక్కడ ఏమైందని, ఈయన అస్తంగతం చెందారు. ఆగస్టు 13 వరకు రవికి దగ్గరగా ఉండటం వల్ల ఆయన ఎనర్జీ కోల్పోవడం జరిగింది. సో కాబట్టి గృహం ఇప్పుడు రుణాలు మంజూరు కావడం, నిర్మాణానికి సంబంధించిన అనుమతులు రావడం, లేదా పెండింగ్లో ఉన్న రిజిస్ట్రేషన్ ఏమైనా ఉంటే పూర్తి కావడం వంటి పరిణామాలు కనిపిస్తాయండి. పాత ఇంటికి మరమ్మతులుగా చేయడం కానీ, ఇంటీరియర్ మార్చుకోవడం కానీ, అదనపు గదులు ఏదైనా ఎక్స్ట్రాగా నిర్మించుకోవడం, లేదా కొత్త ఇంటికి మారడం వంటి అవకాశాలు బలంగా ఉన్నాయి. ఏదైనా వ్యవసాయ భూమి కావచ్చు, తోటలు, స్థలాలు లేదా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి కూడా ఉపయోగకరమైన ఏదైనా ఒక పాజిటివ్ న్యూస్, ఉపయోగకరమైన సమాచారం కూడా లభించే అవకాశం ఉంటుంది. అయితే ఆశ్లేష నక్షత్రాధిపతి ఎవరయ్యా, బుధుడు. ఆయన 6వ స్థానానికి కూడా ఆధిపత్యం వహిస్తారు కాబట్టి ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలి. 6వ స్థానం అంటే కాంపిటీషన్ బాగుంటుంది, కానీ లొసుగులు కూడా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి లింక్ డాక్యుమెంట్లు, బ్యాంకు లోన్స్ ఇచ్చేటప్పుడు రుణ నిబంధనలు ఏమైనా చూసుకోవాలి, భూమి సరిహద్దులు జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి, గవర్నమెంట్ అనుమతులు ఉన్నాయో లేదో చూసుకోవాలి, రిజిస్ట్రేషన్ వివరాలు ఇవన్నీ కూడా న్యాయ నిపుణులతో పరిశీలించిన తర్వాత నిర్ణయం తీసుకోవాలి. ఇంకా డౌట్ ఉంటే మీ సేవకి వెళ్ళి ఎన్కంబరెన్స్ ఈజీ కొడితే కనుక ఎవరి హయాంలో ఉంది, ఎవరి వినోదం ఉంది తెలుస్తుందండి. అదేవిధంగా తల్లి ఆరోగ్యం మీద శ్రద్ధ అవసరం. గతంలో ఉన్న ఆరోగ్య సమయాలు ఉంటే కనుక సమయానికి పరీక్షలు కూడా చేయించుకోవాలండి. కుటుంబ సభ్యులతో కలిసి మీరు గడిపే సమయాన్ని కనుక పెంచితే మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది. విద్యార్థులకు చదువుపై ఏకాగ్రత పెరగవచ్చు. ముఖ్యంగా ఉన్నత విద్య, సాంకేతిక విద్య, టెక్నాలజీ, పరిశోధన, సైకాలజీ, వైద్యం, జ్యోతిష్యం వంటి లోతైన సబ్జెక్టుల మీద కాస్త ఆసక్తి కలుగుతుంది అని చెప్పవచ్చు. మరి గురుగ్రహం ఉన్న దగ్గర నుంచి ఖాళీగా ఉంటే ఆయన కామ్గా ఉంటారా? పంచమ దృష్టి చేత ఏ స్థానాన్ని చూస్తారా అని అంటే 8వ స్థానాన్ని చూస్తారు. అక్కడ నుండి అంటే 4వ స్థానం నుంచి గురుగ్రహం తన పంచమ దృష్టితో మేషరాశికి 8వ స్థానాన్ని చూస్తారు. సో అంటే 8వ స్థానం అంటే ఏంటయ్యానంటే అకస్మాత్తుగా జరిగే పరిణామాలు, జీవిత భాగస్వామి సంపద. ఎందుకంటే 7 అంటే లైఫ్ పార్ట్నర్, ఎదుటివాడు. వారికి 8 అంటే 7 తర్వాత 2వ స్థానం కాబట్టి ధనస్థానం అవుతుంది. సో జీవిత భాగస్వామి సంపద, ఉమ్మడి పెట్టుబడులు, ఇన్సూరెన్సు, వారసత్వపు ఆస్తులు, పరిశోధన, జ్యోతిష్యం మరియు ఆధ్యాత్మిక రహస్య విద్యలు, అదేవిధంగా దీర్ఘకాలికమైన ఆరోగ్య సమస్యలు, ఇవన్నీ కూడా ఈ కాలంలో మనకు ప్రస్ఫుటంగా తెలిసిపోతుంటాయండి. ఈ కాలంలో జీవిత భాగస్వామి ఆదాయం పెరగడం కానీ, లేదా వారి వృత్తిలో మార్పు కూడా రావడం సాధ్యమవుతుంది. ఇన్సూరెన్సు, పిఎఫ్, గ్రాట్యుటీ, పెండింగ్ బకాయిలు లేదా ఏదైనా వారసత్వ ఆస్తులకు సంబంధించిన విషయాలు ఏమైనా ఉంటే ఆ ఫైల్స్ కానీ, ఆ విషయాలు కానీ ముందుకు కదులుతాయని చెప్పవచ్చు. ఏది ఏమైనా దీర్ఘకాలికంగా కొనసాగుతున్న ఆరోగ్య సమస్యలకు కూడా సరైన వైద్యుడు కానీ, లేదా సరైన చికిత్స లభించే అవకాశం ఉంటుంది. ఎందుకు రీజన్ ఏంటంటే 6 అంటే రోగం, 6వ బుధుడు 9వ స్థానం, పంచమ నవమం అవుతుంది కాబట్టి సరైన చికిత్స లభించి ఆ రోగం తగ్గుతుంది. అయితే జ్యోతిష్య ఫలితాన్ని వైద్య చికిత్సగా ప్రత్యామ్నాయంగా భావించకూడదండి. సో జ్యోతిష్యము, మంత్రశాస్త్రము, సైకాలజీ, పరిశోధన, డేటా అనాలిసిస్ వంటి రంగాల్లో ఉన్న వారికి లోతైన విషయాలను అర్థం చేసుకునే శక్తి సామర్థ్యాలు బాగా పెరుగుతాయి. కానీ అకస్మాత్తుగా లాభం వస్తుందనే ఆశతో ఈ యొక్క గ్రిడినెస్ తోటి రిస్క్ ఉన్న పెట్టుబడి దయచేసి చేయకండి. ఉమ్మడి పెట్టుబడులలో భాగస్వామ్యుల ఉద్దేశాలను, పత్రాలను కూడా తప్పకుండా మీరు పరిశీలించిన తర్వాతే ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. గురుగ్రహం మేషరాశి నుండి 4వ స్థానంలో ఉన్నారు కదా, అక్కడ నుంచి ఆయనకు సప్తమ దృష్టి, 7వ దృష్టి ఉంటుంది కదా. ఆ 7వ దృష్టి చేత మకరం చూస్తారు. మకరం అంటే 10వ స్థానం. గురుగ్రహం తన సప్తమ దృష్టితో మేషరాశికి 10వ స్థానాన్ని చూస్తున్నారు. 10వ స్థానం అంటే ఉద్యోగం, వృత్తి, అధికార హోదా, నాయకత్వము, సమాజంలో గౌరవం మరియు కర్మస్థానాన్ని ఇండికేట్ చేస్తుందండి. ఉద్యోగులకు ఏదైనా కొత్త బాధ్యతతో రావచ్చు, ఒక ప్రమోషన్ కావచ్చు, ఒక బదిలీ లేదా కీలకమైన ప్రాజెక్టును మీరు నిర్వహించే అవకాశం కూడా లభించవచ్చు. మీరు గతంలో కనుక ఎఫర్ట్స్ పెట్టి ఉంటే మీరు గతంలో చేసిన కృషికి ఇప్పుడు గుర్తింపు అనేది రావచ్చు. ఉన్నతాధికారులతో ఉన్నటువంటి అపార్థాలు కూడా తగ్గుముఖం పడతాయండి. ఈ యొక్క ఆఫీస్ పాలిటిక్స్ ఉంటాయి చూసారా, కార్యాలయ రాజకీయాలు ఉంటాయి, కొన్ని తెలివిగా ఎదుర్కొనే సామర్థ్యం కూడా మీకు బాగా పెరుగుతుంది. కానీ ఆశ్లేష ప్రభావంతో సహోద్యోగులు, కొలీగ్స్ మీద అధిక అనుమానం పెంచుకుంటే ఆ వాతావరణం ప్రతికూలంగా కూడా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆధారాలు లేకుండా ఎవరిని నిందించకండి దయచేసి. వ్యాపారస్తుల విషయంలో వారికి కొత్త వ్యూహాలు, టెక్నాలజీ, డిజిటల్ మార్కెటింగ్ లేదా తెలివైన ఒప్పందాల ద్వారా అభివృద్ధి సాధించే అవకాశం బలంగా ఉందండి. ఏదైనా తండ్రి గారి వృత్తి, గౌరవము లేదా కుటుంబ బాధ్యతలకు సంబంధించిన ఒక ముఖ్యమైన పరిణామము మీకు వచ్చే అవకాశం ఉంటుంది ఈ సమయంలో, ఈ 74 రోజుల్లో కూడా. సో తండ్రి గారితో కనుక అభిప్రాయ భేదాలు ఉంటే ప్రశాంతంగా మాట్లాడటం మంచిది. మరి గురుగ్రహానికి 9వ దృష్టి కూడా ఉంటుంది కదా, ఆయన 9వ దృష్టి యొక్క కర్కాటకంలో కూర్చున్నాడు. అక్కడ 9వ స్థానం అంటే 12వ స్థానం ఉంది. గురుగ్రహం తన 9వ దృష్టితో మేషరాశికి 12వ స్థానం చూస్తారు. సో 12వ స్థానం అంటే ఏంటి? విదేశీ ప్రయాణం, వీసా మరియు పిఆర్ అన్నమాట. విదేశీ ఉద్యోగం, దిగుమతి, ఎగుమతి అంటే ఎక్స్పోర్ట్, ఇంపోర్ట్ వ్యాపారాలు, ఆధ్యాత్మికత, ఆసుపత్రి ఖర్చులు, 12,000 బెడ్ రిలాక్సేషన్ కాబట్టి ఆసుపత్రి ఖర్చులు, నిద్ర, ఏకాంతంగా ఉండే విషయాలు,
పెద్ద ఖర్చులు, విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నిస్తున్న వారికి కొత్త సమాచారం కానీ లేదా సరైన మార్గదర్శకత్వం కూడా ఒక రూట్ మ్యాప్ అనేది లభించవచ్చండి. ఎవరికైనా మేషరాశి వారికి గతంలో తిరస్కరించబడిన వీసా దరఖాస్తును మీరు మరి అది రీసెట్ చేసుకొని రివ్యూ చేసుకొని మళ్ళీ ప్రయత్నించే అవకాశం రావచ్చు. సో విదేశీ కంపెనీలు, ఆన్లైన్ కన్సల్టేషన్, ఇంటర్నేషనల్ క్లయింట్స్ కావచ్చు, ఫారిన్ క్లయింట్స్, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ వ్యాపారంలో వాటిల్లో ఉన్న వారికి మంచి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఆధ్యాత్మిక యాత్రలు కావచ్చు, దేవాలయాల దర్శనం కావచ్చు, ధ్యానము, గురువుల ఆశీర్వాదం పొందాలనే ఆసక్తి బాగా పెరుగుతుందన్నమాట మీకు. అయితే ఇంటి నిర్మాణం, వాహనము, వైద్యము, ప్రయాణము లేదా కుటుంబ అవసరాల కారణంగా ఖర్చులు కూడా పెరగవచ్చు. అందువల్ల ముందుగానే బడ్జెట్ను రూపొందించుకోవాలండి. గురుడు 9, 12వ అధిపతి అయ్యి 3, 6వ స్థానంలో కూర్చున్నాడు. లోన్స్ కూడా తీసుకునే అవకాశం ఉంటుంది. లోన్ ఒక పర్పస్ కోసమే తీసుకోండి, దాకా తీసుకొని ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు అతిగా ఆలోచించడం వల్ల నిద్రకు ఆటంకం రావచ్చండి. రాత్రిపూట వీళ్ళు మొబైల్ వినియోగాన్ని తగ్గించండి. సమయానికి నిద్రపోవడం కూడా చాలా అవసరం అండి. ఎందుకంటే హెల్త్ అంటే ఏంటి? మెంటల్ హెల్త్, ఫిజికల్ హెల్త్, మానసిక ఆరోగ్యం, శారీరక ఆరోగ్యం. మరి ఆశ్లేష నక్షత్రాధిపతి బుధుడి యొక్క పాత్ర ఏంటంటే ఈ యొక్క గురు సంచార ఫలితాలు నిర్ణయించడంలో బుధుడి పాత్ర చాలా ముఖ్యంగా ఉంటుందండి. మేషరాశి వారికి బుధుడు ఇందాక చెప్పుకున్నట్టుగా 3 మరియు 6వ స్థానాలకు అధిపతి కదా. 3వ స్థానం ద్వారా ధైర్యము, కమ్యూనికేషను, డాక్యుమెంట్లు, చిన్న చిన్న ప్రయాణాలు, సోదరులు, సిబ్లింగ్స్, మీడియా మరియు సోషల్ మీడియా ఇవన్నీ కూడా మనకు అన్వయించుకోవాలి. 6వ స్థానం కూడా అధిపతి బుధుడే కదా. సో ఉద్యోగంలో సేవ అంటే డైలీ ఆఫీస్కి వెళ్ళి చేసే ఉద్యోగం అయితే డైలీ సర్వీస్ 6వ స్థానం. ఉద్యోగ సేవ, పోటీ పరీక్షలు, అప్పులు, కోర్టు వ్యవహారాలు, శత్రువులు, ఆరోగ్య క్రమశీలన వంటి విషయాలు అవన్నీ కూడా యాక్టివేట్ అవుతాయి. కాబట్టి బ్యాంకు రుణాలు, బ్యాంకులో సంబంధించిన అప్పులు సెటిల్ చేయడం, న్యాయ వివాదాన్ని పరిష్కరించడం, పోటీ పరీక్షల్లో విజయానికి ప్రయత్నించడం ఇవన్నీ కూడా జరగబోతున్నాయి. ఉద్యోగంలో మీ యొక్క కాంపిటీటర్స్, ప్రత్యర్థులను అధిగమించడం వంటి అవకాశాలు వస్తాయండి, ఉంటాయి కూడా. అయితే మాటలు చాలా జాగ్రత్తగా ఉపయోగించాలి. ఆఫీస్లో ఉన్న సీక్రెట్స్ ఏమైనా ఉంటాయి కదా, అదేవిధంగా కుటుంబ విషయాలు ఉంటాయి కదా, ఆర్థిక సమాచారం ఉంటుంది, లేదా ఇతరుల యొక్క వ్యక్తిగతలు ఇలాంటివి ఏవైనా ఉంటే కనుక బయట పెట్టకండి. ఆశ్లేష కాస్త అనుమానం స్వభావం ఉన్నటువంటి నక్షత్రము. సీక్రెట్స్ అనేది మెయింటైన్ చేయాలి. మరి ఈ యొక్క గోచారం జరుగుతున్నప్పుడు ఫలితాలు కరెక్ట్గా తెలుసుకోవాలంటే రాశిచక్రం నవాంశ కూడా చూడాలి. మొదటి నవాంశ ఏంటంటే ఆగస్టు 19 నుంచి సెప్టెంబర్ 3వ తారీఖు వరకు కూడా ధనస్సు నవాంశలో ఉంటారనమాట. ఈ సమయంలో గురువు ధనస్సులో సంచారం చేస్తూ ఉంటారు కదా. సో అది స్వరాశి కాబట్టి గురుడికి, అందువల్ల అదృష్టము, గురువుల సహాయము, ఉన్నత విద్య, ధార్మికమైన కార్యక్రమాలు, దూర ప్రయాణాలు, తండ్రి ఆశీర్వాదం వంటి అంశాలు చాలా బలపడతాయని చెప్పవచ్చు అండి. ఈ యొక్క నవాంశ ఇందాక చెప్పుకున్న సమయంలో పీరియడ్లో ఇంటి కొనుగోలు కావచ్చు, విద్య, విదేశీ ప్రయాణం లేదా పెద్ద పెద్ద నిర్ణయాలకు సంబంధించిన సమాచారం సేకరించడానికి కూడా ఇది అనుకూలమైన సమయం అని చెప్పవచ్చు. గతంలో ఏదైనా వర్క్స్ నిలిచిపోయి ఉంటే, పనులు నిలిచిపోయి ఉంటే ఒక డైరెక్షన్ చూపించే వ్యక్తి లేదా అనుభవజ్ఞుడు ఎవరైనా మీకు పరిష్కారం చూపించే అవకాశం ఉంటుంది. 2వ దశ అంటే ఏంటంటే నవాంశలో కూడా చక్రంలో కూడా గ్రహాలు మారుతూ ఉంటాయి కదా. సెప్టెంబర్ 4 నుంచి సెప్టెంబర్ 15 అంటే ఈ 15 రోజుల వరకు కూడా మకర నవాంశ అవుతుంది అనమాట. ఈ దశలో ఉద్యోగము, బాధ్యతలు, క్రమశిక్షణ మరియు ఆచరణాత్మకమైన నిర్ణయాలు ముఖ్యమవుతాయండి. ఎందుకంటే సాటర్న్కి సంబంధించిన నవాంశ కాబట్టి పని భారం కూడా పెరగవచ్చు. శని అంటే కర్మ, రెస్పాన్సిబిలిటీ. ఫలితం వెంటనే రాకపోయినా నిరుత్సాహపడకండి. సెప్టెంబర్ 4 నుంచి 15 లోపల ఫలితం రాదు, కష్టపడండి. అధికారులు మీ పనితీరును నిశ్శబ్దంగా పరిశీలించే అవకాశం ఉంటుంది. ఈ యొక్క కాలంలో ఒక టెస్టింగ్ పీరియడ్ లాంటిది అనమాట. గురువు మకర నవాంశలో బలహీనంగా భావింపబడతారు, అక్కడ ఉంటారు కాబట్టి. అందువల్ల పెద్ద పెద్ద నిర్ణయాల్లో అతి విశ్వాసం అనేది వద్దండి. టైంకి వెళ్ళటం, సమయ పాలన కాపాడుకోవడం, పత్రాల నిర్వహణ, అధికారులతో మర్యాదగా వ్యవహరించడం చాలా అవసరం ఈ సమయంలో. మరి 3వ దశ సెప్టెంబర్ 20 నుంచి అక్టోబర్ 8వ తారీఖు వరకు కూడా కుంభనవాంశలో ఉంటాడు. ఈ దశలో 11వ స్థానమైనటువంటి ఆదాయము, లాభాలు, స్నేహితులు, నెట్వర్కింగ్ మరియు కోరికల యొక్క సాధన యాక్టివేట్ అవుతాయని చెప్పవచ్చు అండి. 11th హౌస్ అంటే డిజైర్ ఫుల్ఫిల్మెంట్ కాబట్టి గతంలో చేసిన ప్రయత్నానికి ఇప్పుడు ఫలితం రావచ్చు అండి. సో ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్స్, ప్రభావవంతమైన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. సోషల్ మీడియా, టెక్నాలజీ, కన్సల్టింగ్ మరియు పెద్ద పెద్ద సంస్థలకు సంబంధించిన అవకాశాలు కూడా పెరుగుతాయి. అయితే స్నేహితుల మాటను నమ్మి పెట్టుబడి పెట్టకండి. ప్రతి ఆర్థికమైన నిర్ణయాన్ని కూడా స్వయంగా మీరు పరిశీలించుకోవాల్సిందే. చెక్ అండ్ రివ్యూ. 4వ దశ అండి అక్టోబర్ 9 నుంచి అక్టోబర్ 31 మధ్య అంటే దాదాపుగా 21 రోజుల పాటుగా 3 వారాల పాటుగా మీన నవాంశ అవుతుంది. మీన రాశి కూడా గురుగ్రహానికి సొంత రాశి అవుతుంది. అందువల్ల 12వ స్థానం, మేషరాశి నుంచి 12వ స్థానం అవుతుంది కాబట్టి విదేశీ వ్యవహారాలు, ఆధ్యాత్మికత, దానము, ధ్యానము మరియు అంతరంగిక మార్పులకు ఇది అనుకూలమైన సమయం, ఒక పీరియడ్ అని చెప్పవచ్చు. వీసా, విదేశీ ఉద్యోగం, అంతర్జాతీయ ఇంటర్నేషనల్ బిజినెస్ కావచ్చు, లేదా దూర ప్రాంతానికి ప్రయాణానికి సంబంధించిన నిర్ణయం కూడా రావచ్చు అండి.
పెండింగ్లో ఉన్న పనిని పూర్తి చేసి కొత్త డైరెక్షన్లోకి ప్రవేశించడానికి ఇది సరైన సమయం అని చెప్పవచ్చు. అయితే ఖర్చులు పెరగకుండా నియంత్రించుకోవాలి. భావోద్వేగంతో డబ్బు ఖర్చు చేయకండి. ఎమోషనల్గా మనం డబ్బులు ఖర్చు పెట్టకూడదండి. మరి ముఖ్యమైన జాగ్రత్తలు ఏంటంటే ఈ 74 రోజులలో అంటే ఆగస్టు 19 నుండి అక్టోబర్ 31 వరకు కూడా మేషరాశి వారు ముఖ్యంగా 5 విషయాల్లో జాగ్రత్తగా ఉండాలండి. మొదటిది ఏంటంటే ఆధారాలు లేకుండా ఇతరులను అనుమానించకండి దయచేసి. రెండవది ఏంటంటే కుటుంబ, ఉద్యోగ, ఆర్థిక సంబంధమైన రహస్యాలను బయట పెట్టకండి. మూడవది ఏంటంటే భూమి, ఇల్లు లేదా వాహనం ఇలాంటి పత్రాలను పూర్తిగా పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది. నాలుగవది అకస్మాత్తు లాభాల కోసం అధిక రిస్క్ తీసుకోకండి. ఐదవది అతిగా ఆలోచించి నిద్ర మరియు ఆరోగ్యాన్ని దెబ్బతీసుకోకండి. సో కాబట్టి మీరు తెలివిని అనుమానంగా మార్చుకుంటారా లేక వ్యూహంగా ఉపయోగించుకుంటారా అనే దానిపైనే ఈ యొక్క గోచార ఫలితాలలో ఈ యొక్క భాగం అనేది మనకు రాబోయే ఫలితం అనేది ఆధారపడి ఉంటుందండి. మరి శాస్త్రపరంగా ఆచరణాత్మకమైన పరిహారాలు ఏమైనా ఉన్నాయంటే గురువారం రోజున శ్రీ మహావిష్ణువు లేదా దక్షిణామూర్తిని ప్రార్థించండి. ఓం బ్రహ్మ బృహస్పతి నమః అనే గురు మంత్రాన్ని 108 సార్లు లేదా మీకు కాళ్ళకు చెప్పులు లేకుండా వీలైన సార్లు జపించుకుంటూ ఉండొచ్చండి. పసుపు కానీ శనగపప్పు లేదా పసుపు రంగు వస్త్రాలు లేదా విద్యార్థులకు ఏదైనా బుక్స్ లాంటివి కూడా దానం చేయవచ్చు. గురువులు, ఉపాధ్యాయులు, పురోహితులు మరియు పెద్దలను గౌరవించండి. అది గురుడికి సంబంధించింది. మరి బుధవారం రోజున ఏంటంటే బుధ గాయత్రి మంత్రం చదువుకోవాలి. ఓం సౌమ్యాయ విద్మహే వాణీచాయ ధీమహి తన్నో బుధ ప్రచోదయాత్. అదేవిధంగా ఓం బుం బుధాయ నమః ఇలా కూడా జపించవచ్చు. పెసలు కానీ లేదా విద్యా సామాగ్రిని దానం చేయవచ్చు. ఆశ్లేష నక్షత్ర దేవతలైన అధిదేవతలైన నాగదేవతలను కూడా లేదా సుబ్రహ్మణ్య స్వామిని కూడా భక్తితో ఆరాధించండి. ఓం నాగదేవతాభ్యో నమః అని కూడా 27 సార్లు జపించవచ్చండి. సో ఇంకా మీరు చేసుకోవాలంటే మంత్రాలు కానీ ప్రత్యేకమైన పూజలు కానీ మీ యొక్క కుటుంబ సంప్రదాయాలకు అనుగుణంగా లేదా గురువుల సూచనల మేరకు చేసుకోవడం ఉత్తమం. అదర్వైజ్ గురు, బుధ ఇందాక చెప్పిన నాగదేవతల మంత్రం చదువుకుంటే సరిపోతుందండి. సో ఏది ఏమైనా ప్రతి నెల కూడా ఆదాయం ఖర్చును రాసుకోవటం, తల్లిని గౌరవించడం, ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవటం కూడా ఈ యొక్క గోచార సంచారానికి అత్యంత ప్రభావితమైన ఆచరణాత్మకమైన పరిహారాలుగా భావించవచ్చండి. సో మేషరాశి వారికి ఈ యొక్క ఆశ్లేష నక్షత్రంలో గురు సంచారం అనేది కేవలం ఇల్లు, వాహనము లేదా ఉద్యోగ అవకాశాన్ని ఇచ్చే కాలం మాత్రమే కాదండి. మీ యొక్క జ్ఞానము మీ అనుమానాన్ని జయిస్తుందా? మీ యొక్క తెలివితేటలు సమస్యలను పరిష్కరిస్తాయా? మీకు సరైన సమయం వచ్చే వరకు ఓపికగా ఉండగలరా? సో ఈ చెప్పుకున్న విషయాలను పరీక్షించే కాలం కూడానండి. ఆశ్లేషలోని సర్పశక్తి మనకు ఒక ముఖ్యమైన సందేశాన్ని ఏమిస్తుందయ్యానంటే ప్రతి పరిస్థితికి వెంటనే స్పందించాల్సిన అవసరం లేదు. ముందుగా గమనించండి, లోతుగా ఆలోచించండి, సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవాలని చెప్తుందండి. సో అలా చేసిన మేషరాశి వారు ఈ 74 రోజుల్లో కూడా పెండింగ్ పనులను పూర్తి చేసి జీవితానికి ఒక బలమైన పునాది నిర్మించుకోగలుగుతారండి. ఇవన్నీ కూడా మేషరాశిని ఆధారంగా తీసుకొని చెప్పిన సాధారణ గోచార ఫలితాలు. వ్యక్తిగత జాతకంలోని లగ్నము, లగ్నాధిపతి బలము, గురు బుధుల యొక్క స్థితి, మీకు జరుగుతున్న దశా భుక్తులు మరియు ఇతర గ్రహాల సంబంధాలను బట్టి ఫలితాల్లో మార్పులు ఉంటాయండి. కాబట్టి గమనించగలరు. మీరు ఇల్లు, ఉద్యోగం, విదేశీ అవకాశం లేదా ఆర్థిక సమస్య వీటిలో ఏ మార్పు కోసం ఎదురు చూస్తున్నారో కామెంట్ రూపేణ తెలియజేయగలరండి. ఇలాంటి విశ్లేషణాత్మకమైన జ్యోతిష వీడియోలు, సంఖ్యాశాస్త్రానికి సంబంధించిన విషయాల కోసం మన విఎంకే ఆస్ట్రో న్యూమాలజీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు. పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా ఉంటుంది. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.